ఓం నమ శివాయ. అనంతమైన సృష్టికి ఆది ఎవరు, అంతమెవరు? ఈ ప్రశ్నకి సమాధానం వెతికినప్పుడు జరిగిన అద్భుత సంఘటనలే లింగోద్భవ మహిమ. ఒకసారి బ్రహ్మదేవుడు మహావిష్ణువు మధ్య గొప్పతనంపై వివాదం మొదలైంది. బ్రహ్మ, నేనే సృష్టికర్తను, ఈ జగత్తంతా నా నుంచే పుట్టింది అంటున్నాడు. విష్ణువు, నేనే జగన్యంతను, నా సంకల్పమే లోకాలను కాపాడుతుంది అని అన్నాడు. వారి మాటలు క్రమంగా వాదనగా మారాయి. వాదన యుద్ధానికి దారితీసే స్థాయికి చేరింది. లోకాలు కంపించాయి, దేవతలు భయపడ్డారు. అప్పుడే అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అగ్నిజ్యోతి స్తంభం ప్రత్యక్షమయ్యింది. ఈ జ్యోతి స్తంభం అంతా ఎత్తుగా ఉంది, అంటే దాని శిఖరం కనిపించలేదు. అంతా లోతుగా ఉంది, అంటే దాని ఆది కనిపించలేదు. బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. విష్ణువు అన్నాడు, ఈ అగ్నిస్తంభం యొక్క ఆది తెలుసుకుందాం. బ్రహ్మ అన్నాడు, దాని అంతం నేను వెతుకుతాను. విష్ణువు వరాహ అవతారాన్ని ధరించి భూమి లోతుల్లోకి దిగాడు. ఎంత వెతికినా ఆ స్తంభానికి ఆది కనిపించలేదు. బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. ఎంత ఎగిరినా ఆ జ్యోతి స్తంభానికి అంతం కనిపించలేదు. విష్ణువు చివరికి ఒప్పుకున్నాడు, నాకు ఆది కనిపించలేదు, ఇది నా శక్తికి అతీతం. కానీ బ్రహ్మ తన గర్వం వల్ల అబద్ధం చెప్పాడు. నాకు దాని శిఖరం కనిపించింది అని ప్రకటించాడు. అతను కేతకీ పువ్వును సాక్షిగా చూపించాడు. అప్పుడే ఆ అగ్నిస్తంభం మధ్యలో నుంచి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. తన తేజస్సుతో లోకాలను ప్రకాశింపజేశాడు. శివుడు అన్నాడు, ఈ అగ్నిస్తంభమే నా స్వరూపం, నేనే ఆది, నేనే అంతం, సృష్టి స్థితి లయ అన్నీ నా నుంచే. విష్ణువుని చూసి అన్నాడు, నీవు సత్యాన్ని ఒప్పుకున్నావు, అందుకే నీకు మహిమ పెరుగుతుంది. బ్రహ్మని చూసి అన్నాడు, అబద్ధం చెప్పినందుకు నీకు భూమిపై ఆలయాలు ఉండవు. కేతకీ పువ్వును కూడా శాపగ్రస్తం చేశాడు, దాన్ని శివార్చనలో ఉపయోగించరాదు. ఆ అగ్నిస్తంభమే లింగ స్వరూపంగా స్థిరమైంది. అదే లింగోద్భవం. లింగం అంటే రూపరహిత పరబ్రహ్మ స్వరూపం. అది ఆది లేని, అంతం లేని అనంతతత్వం. మహాశివరాత్రి రోజున ఈ లింగోద్భవ ఘటాన్ని స్మరించుకుంటారు. గర్వం ఎంత ఉన్నా సత్యం ముందు వంగాలి. అహంకారం మనిషిని కిందకి దింపుతుంది. సత్యం, వినయం మనిషిని ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. అందుకే శివుడు పరమసత్యం, ఆయన లింగ స్వరూపం అనంతం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.